హైదరాబాద్ ఉప్పల్లోని చిలకనగర్ కుమ్మరికుంటలో అధిక వడ్డీ పేరుతో జరిగిన మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 10% వడ్డీ ఇస్తామని దంపతులు సురేష్, శాంతి 3 కోట్ల రూపాయలు వసూలు చేశారు. అనంతరం అద్దె ఇంటికి తాళం వేసి దంపతులు పరారయ్యారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాధితులు ఫిర్యాదు చేసి 2 నెలలు గడుస్తున్నా పోలీసులు మాత్రం ఈ కేసులో పురోగతి సాధించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలేం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సింధు. ఉప్పల్ పిఎస్ పరిధిలోని చిలకానగర్లోని ఒక జంట ఏదైతే అధిక వడ్డీ ఇస్తామంటూ కూడా 3 కోట్ల రూపాయలు వసూలు చేసి టోకరా పెట్టారు. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటననే చెప్పొచ్చు. ముఖ్యంగా 10% వడ్డీ ఇస్తామంటూ కూడా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వాసుల దగ్గర నుంచి 3 కోట్ల రూపాయలు అయితే సురేష్, శాంతి అనే భార్య భర్తలు అయితే వసూలు చేశారు. చిలకానగర్ కుమ్మరికుంటలోనే గత 10 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కూడా అద్దెంట్లో అయితే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు చుట్టుపక్కల ఉన్న వారందరితో కూడా పరిచయాలు అయితే పరిచయం ఏర్పరచుకొని అధిక వడ్డీలు అయితే ఆశ చూపారు. అంటే ఇచ్చిన అమౌంట్ కి 10% కింద ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇస్తామంటూ కూడా వాళ్ళకి ఆశ చూపారు. అలాగే అదే కాకుండా చిట్టీల పేరుతో, అంటే ముఖ్యంగా చిట్టీలు వసూలు చేయడం, అలాగే చిట్టీలు ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అంటే చుట్టుపక్కల ఉన్న సుమారు 3 కోట్ల పైగా అయితే వసూలు చేశారు. ముఖ్యంగా ఈ వసూలు చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు ఇంట్రెస్ట్ అడగడానికి వచ్చిన సమయంలోని వాళ్ళకి ఏదో సమాధానం చెప్పి పంపించడం, అలాగే చిట్టీలు అడగడానికి వచ్చిన సమయంలో వాళ్ళకి ఏదో చెప్పి పంపించడంతో కూడా ఇటు స్థానికులకి అయితే అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని గట్టిగా అడుగుదామని ఇంటికి వచ్చేసరికి ఈ అద్దెంటికి తాళం పెట్టి దంపతులు ఇద్దరు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు ఉప్పల్ పోలీసులకు అక్టోబర్ 22, 2025 ఒక ఫిర్యాదు అయితే చేశారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు ముఖ్యంగా దర్యాప్తు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా, అంటే సుమారు 2 నెలలు గడిచింది, ఇప్పటి వరకు కూడా పోలీసులకి వాళ్ళైతే చెప్పలేదన్నా తెలుస్తుంది. అలాగే వీళ్ళిద్దరు పరారైన సురేష్, శాంతి దంపతులు కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు ట్రేస్ చేయలేనట్లయితే తెలుస్తుంది. 2 నెలలు అయినా సరే ముఖ్యంగా ఈ బాధితులందరూ కూడా వాళ్ళు పట్టుకోలేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా వాళ్ళు సంపాదించిన, అంటే మధ్యతరగతి కుటుంబస్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ కూడా వీళ్ళు ఎక్కువ ఆశించేసరికి వాళ్ళకి ఇవ్వడంతో ఇటు వీళ్ళైతే టోకరా పెట్టారు. ముఖ్యంగా 10% వడ్డీ, అలాగే చిట్టీలు వేసుకుని మొత్తం అన్ని కలిపి కూడా సుమారు 3 కోట్ల వరకు కూడా ఈ సురేష్ అలాగే శాంతి దంపతులు ఇద్దరు కూడా వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత వీళ్ళైతే ప్రస్తుతం అద్దెంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి అయితే బయటకు వచ్చింది. ముఖ్యంగా 2 నెలలు అయినా సరే ఈ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.